ప్రభుత్వ భూమి మాయాజాలం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ప్రభుత్వ భూమి మాయాజాలం విస్తుగొలిపేలా ఉంది. గ్రామంలోని 144 సర్వే నంబర్లో 11 ఎకరాల 37 గుంటల ప్రభుత్వ భూమి 2007 వరకు రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉంది. అయితే 2023 సంవత్సరంలో కొందరు రాజకీయ నాయకులు ఖారిఫ్ ఖాతా పేరిట విక్రయాలకు పాల్పడి ఆక్రమణలకు తెరలేపారు. అయితే ఈ భూమిని కొందరు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగా అసలు విషయం వెలుగులోకి రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ 4 తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరపగా ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించి నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ భూమిని కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదిలా ఉండగా గ్రామస్తులు ఇది ప్రభుత్వ భూమిని, దీన్ని కాపాడాలని పలుమార్లు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడంతో అది ప్రభుత్వ భూమేనని సంబంధిత ఉన్నతాధికారులు ప్రకటించడంతో ప్రభుత్వ భూమిని కాపాడినట్లయిందని కొండాపూర్ గ్రామ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జిల్లా మెదక్ మనోహరాబాద్ మండల్ కొండవరం గ్రామం మాది ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం వల్ల మేము అందరూ చిన్న విలేజ్ అందరికీ తెలుసు. ఆల్రెడీ ఉంది సర్వే నెంబర్ 144. కాబట్టి ఈ 44 సర్వే నెంబర్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జరిగిన సంఘటనలు జరిగినాయి. ఇంతమంది పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటంలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాకు గౌరవించి మా అందరికీ ప్రేమతోని అందరికీ సహకరించినందుకు మా ముఖ్యమంత్రి గారులకు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే పాటు మనకున్న కొత్తగా వచ్చిన నియమంత్రిగా మన గౌరవ సీఎం గారికి మన ఎన్నో నివసిస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రస్తుతానికి ఈ రోజు వరకు టిల్ డేట్ వరకు యథావిధిగా మాకు ప్రతి ఒక్కరికి ఊరికి చెందేలాగా సీఎం రేవంత్ రెడ్డి గారు, కలెక్టర్ గారు దయతలిసి మా భూమి మాకు మా ఊరు గ్రామస్తులకు చెందవలసిందిగా చేయగలరని కోరుచున్నాము. ఇదే మా యొక్క మనవి, గ్రామస్తులందరి మనవి. 37 గుంటల దాన్ని 144 సర్వే నెంబర్లో మొత్తం కూలగొట్టేసి ఇంట్లో దౌర్జన్యంగా తీసుకోరు. దానికి మా ఇండ్లు ఉన్నాయని మేము సహకరించాం అతనికి గిట. ఇప్పుడు ఈ రోజు గిట నేను ఇప్పుడు దానికి ఎంత సహకరించాను నా దగ్గర వీడియోతో సహా ప్రూఫ్స్ గిట్ట ఉన్నాయి నా ఫోన్లో. అందులో ఏమేమి పనులు చేసినాము, నైట్ పూట ఎట్లా కావాలన్నాము, ఏం చేసాము అని చెప్పేసి ఇప్పుడు మన మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో మాట్లాడడం జరిగింది. నేను రమేష్ అనే వ్యక్తి 2 ఇండ్లు అలా నివసిస్తున్నాం. మేము అక్కడికి పిలిచి గిట 1 to 30 డేస్లో మాకు రిజిస్ట్రేషన్ చేసిస్తా 1.5 గుంట అని చెప్పేసి మాకు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టిన తర్వాత గిట ఇప్పుడు మొన్న తర్వాత రీసెంట్గా ఏం మాట్లాడుతుండే అదంతా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినా ఇప్పుడు ఏం చేసుకోరు అని అట్లా చెప్తుండు మాకు. కానీ విలేజ్ వాళ్ళం గిట అంతకుముందు గిట మేము అందరి మా విలేజ్లోనే ఉంది. మేము పెంట కుప్పలు వేసుకున్నాము, గొర్రెల దొడ్లు ఉన్నాయి, మాకు అందులోకెళ్ళే రస్తాలు ఉండే పొలాలకు అన్నీ ఉన్నాయి. కాబట్టి గిట మాట్లాడితే గిట అన్నీ ఇవ్వడే కావని చెప్పేసి మొత్తం కబ్జాకు గురైపోయింది. 4-5 సార్లు గిట ప్రవారీ కూడా కూలగొట్టినాము. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ భూమి అని చెప్పేసి గవర్నమెంట్ తీర్మానం చేసింది. కాబట్టి మేము మళ్ళీ గవర్నమెంట్ వచ్చే దాన్ని ఆ ప్రవారీ గోడను కూలగొట్టి మాకు ఎలాంటిదో ప్రభుత్వ భూమి అనేది మా విలేజ్కి కావాల్సిన భూమి కాబట్టి అందులో ఇప్పుడు నల్లబోచమ్మ టెంపుల్ ఉంది, వాటర్ సంప్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది, స్కూలు బడి ఉంది, ప్రాథమిక పాఠశాల అందులోనే ఉంది. అన్నీ ఇలాంటి వసతులు కల్పించిన భూమిని గిట వాళ్ళ కబ్జాకు గురి చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఏమన్నా అంటే కేసులు చేస్తారు, మా మీద కోర్టుకు పోమంటారు, ఏమన్నా అంటే కేసులు చేస్తారు, పోలీస్ స్టేషన్లో వేస్తారు. ఇక ధర్నాలు చేసిన గీట మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవి ఎలాంటి మీ ప్రెస్ రిపోర్టర్లతో సహా మీ మీడియా మిత్రుల రాసినవి ఉన్నాయి మొత్తం. ఇలా ఇదే ప్రూఫ్స్, ఇదే ఫోటోలు. ఇక్కడనే మేము ధర్నా చేసాం విలేజ్ అందరం కలిసి. ఇది మాకు మొత్తం సహకరించగలరు కాబట్టి మేము మీడియా పూర్వకంగా అందరికీ మేము కోరుతున్నాం.